పైల్వాన్, నువ్వు మళ్ళీ వచ్చేవేంటి? గురువే సర్వం బాబాజీ. బాబాజీ, ఇదేమీ కురతనం కాదు, ఆవేశంతో తీసుకున్న నిర్ణయమూ కాదు. నేను బాగా ఆలోచించే సన్యాసినవుదామని నిర్ణయించుకున్నాను. నేను సన్యాసినే అవుతాను. నాకు ఏ పరీక్ష కావాలన్నా పెట్టండి. ఈ అమ్మాయి మొండి ఘటనలా ఉంది. వద్దన్నా వచ్చింది. నేను తక్కువవాణ్ణేం కాను. నువ్వు నా మాట వింటే నేను నీ మాట వింటాను. ఏంటి, ఓకేనా? నాకు సమ్మతమే బాబాజీ. అయితే శ్రద్ధగా విను. నువ్వు సన్యాసివి కాకూడదు. బాగా చదువుకోవాలి, కుస్తీల్లో పాల్గొనాలి. నువ్వు పహిల్వాన్ని. నీ లక్ష్యం అదే. నువ్వవ్వాల్సింది అదే. కానీ మీరు నన్ను వెనక్కి పంపించేశారంటే మా అమ్మ నాకు పెళ్లి చేసేస్తుంది. అరేరే, దయచేసి అంత పనిచేయకండమ్మా. ఈ అమ్మాయిది ఇంకా చదువుకునే వయస్సు. మీకు అభ్యంతరం లేకపోతే తను ఇక్కడే ఆశ్రమ హాస్టల్లో ఉండి మా ఆశ్రమ కాలేజీలోనే చదువుకుంటుంది. కుస్తీల్లో ఆశ్రమం తరఫున పాల్గొంటుంది. అలా చేస్తే ఎవ్వరూ కూడా తన జోలికి రారు, తనని మోసం చేసి గెలవడానికి సాహసించరు. బాబాజీ, మీరు చెప్పేది బాగానే ఉందండి. కాలేజీ హాస్టల్ ఫీజు కట్టేంత డబ్బు మా దగ్గర లేదు. ఇక్కడ ఈ ఆశ్రమంలో డబ్బు లాంటి తుచ్చమైన విషయం కోసం మేమెవర్నీ ఇబ్బంది పెట్టాం. సర్వం ఈశ్వరుడిదే. అంటే మనందరిది. ఈ ఆశ్రమంలో బస చేసే వాళ్లకి ఉచిత విద్య. బాబా భక్తుల ఆశ్రమం అందరికీ సొంతం. కాశీపూర్ నగర బాబాకి, పేదలను కాచే బాబాకి, బాబాజీకి జై హో. బాబాజీ చెప్పింది బాగానే ఉంది, కానీ నేను కన్న తల్లిని కదా. ఈడొచ్చిన ఆడపిల్లని ఇలా ఆశ్రమంలో ఎలా వదిలేస్తాను? అమ్మా, ఇలా చూడు, అర్థం చేసుకోమ్మా. పమ్మికి ఆశ్రమమే కరెక్ట్. చక్కగా చదువు చెప్తారు, కడుపు నిండా తిండి పెడతారు, మ్యాట్లో ప్రాక్టీస్, ఆశ్రమంలో అంతా ఉన్నాయి. అంతేకాదు, తను ఇక్కడ ఒంటరిగా ఉండదు. నేను కూడా తనతోనే ఉంటాను. నీకు కూడా మతికని పోయిందా? నువ్వు కూడా సన్యాసి అయిపోతావా? అరే సాధువు కాదు, సేవ చేస్తాను నాన్నగారు. అరే ఇప్పుడు అర్థమైంది నాన్న, ఇది మిగతా ఆశ్రమాలలా కాదు. ఇక్కడ ఫ్యాక్టరీలున్నాయి, ఉద్యోగం వస్తుంది. ఇక్కడ సేవ చేసే వాళ్ళకి 15,000 జీతం ఇస్తున్నారు. అక్కడ 3 సంవత్సరాల నుంచి 8,000 ఇస్తున్నారు. కావాలంటే అతన్ని అడగండి. అన్నయ్య, నేను నా కాలేజీ సర్టిఫికెట్లు తీసుకొచ్చాను, పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా. ఉద్యోగం ఇస్తారుగా? తమ్ముడు, ఆశ్రమంలో ఎలాంటి సర్టిఫికెట్స్ అవసరం లేదు. ఇక్కడ సేవకుడిగా ఉండడానికి పరీక్ష ఇవ్వాలి. బాబాజీయే పరీక్షిస్తారు. పరీక్ష? అవును. నాకు జనరల్ నాలెడ్జ్ పెద్దగా లేదు. ఇంగ్లీష్, అకౌంట్స్ బాగానే వస్తాయి, పాస్ అయిపోతాను కదా. నువ్వు చాలా అమాయకుడివి తమ్ముడు. బాబాజీ చదువుకు సంబంధించిన పరీక్షలేవీ పెట్టరు. వ్యక్తిత్వం, గుణగణాలు అవన్నీ చూస్తారు. వ్యక్తిత్వం, గుణగణాలా? అందరూ ఈ పరీక్ష ఇవ్వాల్సిందే. మిగతాది బాబా గారి దయ అంతే. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. రండి. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం సర్వం దేవం. రామా, ఇదిగో ఈ ఫామ్ ఫిల్ చేయి, దాని మీద సైన్ చేయి. సైన్ చేయి. తీసుకురండి. శబాష్. తీసుకో. పద, నీ రూమ్ చూపిస్తాను. పదన్నయ్య, నువ్వు రా. లేదు లేదు లేదు, ఈయన రాకూడదు. ఈ గర్ల్స్ హాస్టల్లోకి అబ్బాయిలు రాకూడదు. అలాగే. పద. కరెక్టే కదా. నా గురించి దిగులు పడ్డాను, ఇక ఆపే అన్నయ్య. అంతా మంచి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి పెహల్వాన్. ఇదిగో వెళ్ళరా.
పద వెళదాం. రామా, ఇక్కడే నీ హాస్టల్ వచ్చేసింది. సర్వం దేవం. సర్వం దైవం. పమ్మి, రామ్మా. సుమన్ ఎక్కడా? అక్కయ్య గారు తన కాలేజ్కి వెళ్ళింది. సరే సరే, తను పర్మిందర్. ఓహో. పమ్మి ఈ రోజు నుంచి మీతోటే ఉంటుంది, మీ కొత్త రూమ్ పార్ట్నర్. గురువే సర్వం. గురువే సర్వం. వెల్కమ్. నా పేరు రేఖ. ఇదే నీ బిడ్డమ్మా. అలాగే. సనోబర్, నువ్వు పరిచయం చేసుకోవా? సనోబర్. పర్మిందర్. ఈ రోజు రేఖ తనతో పాటు నిన్ను కాలేజ్ తీసుకెళ్తుంది. తను అంతా అర్థమయ్యేలా చెప్తుంది. అలాగే. అలాగే అక్కయ్య, నేను తీసుకువెళ్తాను. సంతోషంగా ఉండండి. ఇదంతా మా బాబా వారి దయే. ఆయన కృప, ఆయన ఆశీస్సులు నిరంతరం మాపై ఉన్నారు. కాశీపూర్ నగర్ బాబాకి, పేదలను కాచే బాబాకి. ఈ ఆటంతా ఆ పరమేశ్వరుడిదే. మనమందరం ఆ పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచితే సర్వం శుభమయం, మంగళకరం. మన జీవితంలో ప్రతి నిమిషం ఒక మిరాకిలే, ఒక అద్భుతం. కాబట్టి ఆడించేవాడు వాడే. ఇందులో నా ప్రమేయం లేదు. కేవలం నేను నిమిత్తమాత్రుణ్ణి అంతే. మీ సర్వం ఈశ్వరుడికి అర్పించండి. మోహం, మాయ, ధనం, ధాన్యం సర్వం ఆ తర్వాత చూడండి. ఆనందానికి అవధులు ఉండవు. సోదరుడు సురేష్ కూడా అదే చేశాడు. మన ఊళ్ళో ఇతనే అతిపెద్ద ప్రాపర్టీ డీలర్. కోట్ల రూపాయల లావాదేవీలు నడిచేవి. కాని ప్రశాంతత లేదు. సంసార జీవితాన్ని త్యజించి తన ఆస్తిపాస్తులు మొత్తం ఆశ్రమం పేరిట రాశాడు. తనకున్న సర్వం ఆశ్రమ వశమైంది. ఈ ఆశ్రమం తన వశమైంది. బాబాజీకి జై. కాశీపూర్ నగర్ బాబాకి, పేదలను కాచే బాబాకి. నేటి నుండి కేవలం ఈయన ఒక సేవకుడిగా ఈ ఆశ్రమ లావాదేవీలు చూసుకుంటాడు. నీ స్పందనేంటి సురేష్? బాబాజీ, నేను తరించాను బాబాజీ. మీరు నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు బాబాజీ. నేను మళ్లీ పుట్టినట్టుగా అనిపిస్తుంది. ఈశ్వరార్పణమస్తు. సర్వం దేవ. సర్వం దేవం. సర్వం దేవం. సర్వం దేవం. అన్నయ్య, త్యాగం చేయడానికి నా దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ లేవు. నువ్వేమీ దిగులు పడకు. నా దగ్గర కూడా ఏమీ లేవు. త్యాగం చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి ఉంటుంది.